యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మంచి వాక్యము. దేవుడు మనల్ని ఎలాగూ రక్షించారంటే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 8 తర్వాత 9వ వచనములు మనం చదువుతున్నట్లయితే, కృపచేతనే నిత్య జీవాన్ని దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు అనే విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతున్నాము. కృపచేతనే నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడు మన జీవితంలో ప్రతిసారి కూడా ఆయన కృప చూపించి జీవాన్ని పదే పదే మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. పదే పదే ఎందుకు దేవుడు జీవాన్ని అనుగ్రహించాలంటే, ఇది అనుభవ రీతిగా వచ్చిన జీవం. అంటే ఈ లోకములో ఎన్నో సమస్యలు, కష్టాలు, వేదనలు, ఇదంతా మన జీవితంలో జీవాన్ని తీసుకురావట్లేదు, మరణాన్ని తీసుకొస్తుంది, దుఃఖాన్ని తీసుకొస్తుంది, భయాన్ని తీసుకొస్తుంది, అధైర్యాన్ని మన జీవితంలో కలిగిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, కృపచేతను రక్షించిన వాడు అదే కృపని చూపించి ఆయన జీవాన్ని మన ఎడల అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన జీవాన్ని మనం అనుగ్రహించే పిల్లలముగా ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. మన ఆత్మలను దేవుడు ప్రతిరోజు కాపాడుతున్నవాడుగా ఈ వాక్యములు మనం చూడగలుగుతున్నాము. దేని చేత మనల్ని దేవుడు కాపాడుతున్నాడంటే, సంఘము ద్వారా, సంఘ కాపరుల ద్వారా, సంఘ ఆత్మీయ స్నేహితుల ద్వారా సంరక్షించి కాపాడి భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్న వాడుగా దేవుడు మన జీవితంలో ఉన్నాడు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి సంఘ కాపరి అనేవాడు, మీకు నేర్పిస్తున్నవాడు, సంఘ స్నేహితులు, మీ సొంత పర్సనల్ స్టడీ, వ్యక్తిగత చదువులు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, ధ్యానించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ ధ్యానించడం ద్వారా, సంఘ కాపరుల ద్వారా, ఆత్మీయ స్నేహితుల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు, భద్రత అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఎటువంటి స్నేహితులను మనం కలిగి ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యము. మీ జీవితంలో ఎటువంటి స్నేహితులు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. మిమ్మల్ని కాపాడుతున్న స్నేహితులుగా ఉన్నారా, లేదా సమస్య అని వస్తున్న వెంటనే మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిందే. ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుడు ఆయన కృపని చూపించి మనమందరికీ జీవాన్ని అనుగ్రహిస్తూ ప్రతిరోజు మనల్ని నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని చాలా ప్రేమిస్తున్న దేవుడు మనల్ని అలాగూ కృప చూపించి మనల్ని నడిపిస్తున్నాడు. అలాగే నేను ఇందాక చెప్పినట్టు దేవుడు మనల్ని, మన ఆత్మలను దేవుడు కాపాడుతున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన కాపుదల కింద మనం ఉండి, ఆయన కృపను మనం పొంది, ఆయన జీవాన్ని మనం పొంది, ఆయన అనుగ్రహిస్తున్న సంరక్షణని మనం స్వీకరించి మనం దేవుడితో నడిచేయడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు
మంచి దేవుడు మనల్ని కాపాడడానికి, నడిపించడానికి, కృప చూపించడానికి, కరుణించడానికి, మనం చేసిన తప్పులను క్షమించడానికి ఉన్న దేవుడుగా దేవుడు మన జీవితంలో ఉన్నారు. కాబట్టి దేవుని కాపుదలను పొంది ఆయన కృపలను మనం స్వీకరించి దేవుడు అనుగ్రహిస్తున్న జీవాన్ని మనం పొంది సమృద్ధి జీవాన్ని మనం అనుభవించేవారుగా జీవించాలి అని యోహాను 10:10 క్రీస్తు యేసు మిమ్మల్ని నన్ను అడుగుతున్నాడు, కోరుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఆయన జీవాన్ని సమృద్ధిగా మనం పొంది దేవునిలో ఎదగాలి అని చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.